ఎక్కడికంటావేంటి? మర్చిపోయావా? ఏం మర్చిపోయాను? ఏయ్, నేను పెళ్లికి ఒప్పుకుంటే 200 ఎకరాల పొలాలు నాకు రాసిస్తానన్నావు కదా. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు? నేను రానమ్మా. ఏయ్, ఏంటి రానంటున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? 200 ఎకరాలు రాస్తానన్నావు, మర్యాదగా రాయ్. నేను రాయను. ఎందుకు రాయివే? చూడండమ్మా, మీరు నా దత్తత కార్యక్రమం రద్దు చేసుకుంటే మీరు పెళ్లికి ఒప్పుకుంటాను అని అన్నారు. కానీ నేను దత్తతని వద్దు అని చెప్పిన తర్వాత మీరు పెళ్లికి ఒప్పుకోలేదు. సేమ్ అలానే ఇప్పుడు మీరు పెళ్లికి ఒప్పుకున్నారు. నేను ఆ 200 ఎకరాలు మీకు రాయను. టిట్ ఫర్ టాట్. నీ నుంచి ఆ 200 ఎకరాలు ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. మీరు ఏం చేసినా వాటిని మీకు దక్కనివ్వను. నాతో ఛాలెంజ్ చేయకు. ఛాలెంజ్లు శపథాలు ఎందుకమ్మా? ఎలాగూ పెళ్లికి ఒప్పుకున్నారు. చక్కగా పెళ్లి చేసుకుని గంపెడు పిల్లల్ని కంటే మీరు వేరే ఏవి ప్లాన్ చేయడానికి టైమే ఉండదు. అందరూ ప్రశాంతంగా ఉంటారు. వసుదమ్మ, చారుకేశ్ బాబాయ్, మీరిద్దరూ నన్ను క్షమించండి. అయ్యో, ఏంటమ్మా ఇది? నన్ను దత్తత తీసుకునే విషయంలో మీరు చాలా ఫీల్ అయ్యారు. నేను చివరి నిమిషంలో నిజంగా మేము కొంచెం నిరుత్సాహంగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే మీ పిన్నుందే, తను పెళ్ళైన దగ్గర నుంచి ఎన్నో మాటలు పడిందమ్మా. ఎక్కడికి వెళ్ళినా తను అవమానాల పాలైంది. తను ఏ శుభకార్యానికి వెళ్ళినా అపశకునంగా భావించేవాళ్ళు. ఇన్ని మాటలు పడిన తర్వాత, మొదటిసారి నేను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత, దాని మొహంలో మొదటిసారి నేను సంతోషం చూశానమ్మా. ఈ 2 రోజులు ఆ సంతోషంతో ఎలా ఉందంటే, అంత ఆనందం మా పెళ్ళైన తర్వాత ఈ 2 రోజులే ఉంది. అలాంటిది అమ్మ అనే పిలుపుకి అడుగు దూరంలో ఆగిపోవాల్సి వచ్చిందనేది తెలుసుకోలేకపోయిందమ్మా. బావా, నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను, కానీ ఆ మోసం నా ప్రేమని బతికించుకోవటానికి చేశాను. సహస్ర నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది. నేనేమి తప్పు చేయలేదని, నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుందని టైం చూసుకొని కనకానికి చెప్పాలి. బావా, బావా, ఇక్కడున్నావా? ఇక్కడేం చేస్తున్నావు బావా? ఏంటి బావా సీరియస్గా ఉన్నావు? నిన్నే బావా, పలకరిస్తుంటే కూడా పలకట్లేదు.
బావా నాతో మాట్లాడటం ఇష్టం లేదా? ఏంటి బావా, జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నావా? నీకు క్లారిటీగా చెప్పాను కదా, నీ కోసం, నీ ప్రేమ కోసం అలా చేశాను. అదే మనసులో పెట్టుకుని క్యారీ చేస్తే ఎలా బావా? సరే, నాదే తప్పు బావా. ఐఎమ్ రియల్లీ సారీ. సారీ చెప్పినా కూడా మాట్లాడవా బావా? సహస్ర, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదేంటి బావా, నేను దీనికలా చేయాల్సి వచ్చిందో అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఇంకా నువ్వు... ప్లీజ్ ఈ టాపిక్ని ఇక్కడే వదిలే సహస్ర. ఏంటి బావా అరుస్తున్నావు? కోపంగా మాట్లాడుతున్నావేంటి? నాకు కూడా లోపల చాలా కోపం ఉంది, చాలా ఫ్రస్ట్రేషన్ కూడా ఉంది. నీ పంత నువ్వు నెరవేర్చుకున్నావు కదా, అసలు నీకెందుకు కోపం, నీకెందుకు ఫ్రస్ట్రేషన్? అన్నీ చెప్పుకోలేం బావా. నువ్వు మాత్రం నీలో కొన్ని నిజాలు దాచుకోలేదు, అలానే నేను కూడా దాచుకుంటాను. ఏంటి ఏమన్నా? అదంతా కాదు బావా, నేను జరిగింది మర్చిపోతాను, నువ్వు కూడా జరిగింది మర్చిపో. ఇంతకు ముందులాగానే నేను నీతో ఉంటాను, నువ్వు కూడా నాతో ఉండు. అంతకు ముందు ఉన్నట్టే ఉండు. అంతకు మించి ఏం కావాలి బావా నాకు? ప్లీజ్ బావా. ఎలా ఉంటాను ఆ? ఎలా ఉంటాను? ఎవరైనా సరే ఎలా ఉంటారు? బావా, ఇది టూ మచ్. అసలు ముందు మోసం చేసింది నువ్వు కదా బావా? వాట్? మోసం చేశానా? నేను మోసం చేశానా?